సో ఎవరిని చూసినాం? ఎవరి గురించి డిస్కస్ చేసినాం అంటే అరిస్టాటిల్ గురించి డిస్కస్ చేసినాం. ఇంకా థియోఫ్రాస్టస్, లీవెన్హుక్ అండ్ లూయిస్ పాస్టర్ గురించి డిస్కస్ చేసినాం. సో దీంతో పాటు మనకి స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో దాదాపు 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే 10th క్లాస్ వాళ్ళకి దాదాపు ఒక 50 మెంబర్స్ ఆఫ్ బయాలజిస్ట్ ఉన్నారు. సో 50 మెంబర్స్ ఆఫ్ బయాలజిస్ట్ కి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకి సంబంధించిన సేవలు ఏం చేసినారు బయాలజీలో. సో అంతమంది కాకపోయినా మనకి ఉన్న ఒక 10 to 15 మెంబర్స్ గురించి వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ సింగిల్ లైన్ ఆ 2 లైన్స్ లో ఒకసారి చూద్దాం. రైట్. సో అందరికన్నా చాలా పెద్ద మనిషి, ఓకేనా? సో అందరికన్నా చాలా పెద్ద మనిషి ఎవరో మనకు తెలిసి. సో బయాలజీ అంటే అరిస్టాటిల్ కదా. సో అరిస్టాటిల్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు ఒక 2 పదాలు. ఏంటది? బయాలజీ, ఫాదర్ ఆఫ్ జువాలజీ, ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ. జీవశాస్త్ర పితామహుడు, జంతు శాస్త్ర పితామహుడు అండ్ పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు. ఈ 3 విషయాలతో పాటు ఇంకొక 2 లైన్లు గుర్తుపెట్టుకోండి, ఇంకొక 2 లైన్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? జీవశాస్త్రంలో శాస్త్రీయ విధానాన్ని మొదటిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త అరిస్టాటిల్. శాస్త్రీయ విధానం, సైంటిఫిక్ మేనర్ అనే పద్ధతిని మొదటిసారిగా బయాలజీలో ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే అరిస్టాటిల్. అంటే అర్థమైంది శాస్త్రీయ విధానం అంటే బయాలజీ అనేది చూస్తే చేస్తే రాదు, నేర్చుకుంటే వస్తుంది. చూస్తే చేస్తే రాదు, నేర్చుకుంటే వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ ని క్రియేట్ చేసింది ఎవరు అంటే అరిస్టాటిల్. సో దాంతో పాటుగా జంతువులని ఎరుపు రక్తం కలిగినటువంటి జంతువులు, తెలుపు రక్తం కలిగినటువంటి జంతువులుగా, మొక్కలని గుల్మాలు, పొదలు అండ్ వృక్షాలుగా, మొక్కలని గుల్మాలు, పొదలు, వృక్షాలుగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త అరిస్టాటిల్. ఓకే, so what are the contributions of Aristotle along with the father's wings? So he firstly introduced the method, scientific manner in biology, and he also classifies the animals into red blood animals and white blood animals. Along with that one, he also classifies the plants into shrubs, herbs and trees. Shrubs, herbs and trees. So he only said about the father of biology, father of zoology, father of embryology. Okay, and the second one after to the Aristotle, the second one is Antony van Leeuwenhoek. ఇందాక మనం రాసినాం కదా, Antony van Leeuwenhoek గురించి కూడా మనం ఒక సింగిల్ 2 లైన్స్ ఒకసారి చూద్దాం, 1 or 2 లైన్స్ ఒకసారి చూద్దాం. సో ఏంటైనా Antony van Leeuwenhoek గురించి, ఈయన డచ్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఏ దేశానికి సంబంధించింది? డచ్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. అరిస్టాటిల్ ఏంటి? గ్రీక్ కదా. సో అరిస్టాటిల్ ఏమో గ్రీక్ శాస్త్రవేత్త అయితే ఈయననేమో డచ్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త కాదు, యాక్చువల్గా ఈయన ఒక నూలు వర్తకుడు ఈయన. ఓకేనా. సో క్లాస్ ని వీటిని సేల్ చేసే క్యాండిడేట్. సో ఈయనకి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి బయాలజీలో అంటే, ఫస్ట్ ఈయన మొట్టమొదటిసారిగా సూక్ష్మదర్శిని కనుగొన్నాడు. సూక్ష్మదర్శిని. సో ఫస్ట్లీ ద ఫస్ట్ మైక్రోస్కోప్ వాస్ డిస్కవర్డ్ బై Antony van Leeuwenhoek. మొట్టమొదటిసారిగా మైక్రోస్కోప్ ను కనుగొన్న సైంటిస్ట్ ఎవరు అంటే Antony van Leeuwenhoek. అండ్ దాంతో పాటుగా మొట్టమొదటిసారిగా సజీవ కణాలని, ఓకే, ద ఫస్ట్ లివింగ్ సెల్స్ ని కనుగొన్నది కూడా ఈయన. ఎవరు? Antony van Leeuwenhoek. ద ఫస్ట్ లివింగ్ సెల్స్, నాట్ ద నాన్ లివింగ్ సెల్స్. ద ఫస్ట్ లివింగ్ సెల్స్ వాస్ డిస్కవర్డ్ బై Antony van Leeuwenhoek. ఈయన కనుగొన్న లివింగ్ సెల్స్ లో మొదటిది ఆర్బిసిలు, రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు. దాంతో పాటుగా ప్రోటోజోవాలు, ఏమన్నాడు? ప్రోటోజోవాలు. దాంతో పాటుగా బ్యాక్టీరియాలు, ఏమన్నాడు? బ్యాక్టీరియాలు కూడా కనుగొన్నాడు. ఓకే, సో వాట్ డిస్కవర్డ్ బై ద Antony van Leeuwenhoek means he discovered the bacterial cell, RBCs and protozoans. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇంకేమన్నాడు వీటితో పాటు? ఫస్ట్ సూక్ష్మదర్శిని కనుగొన్నాడు. ఈయన తాను తయారు చేసినటువంటి మైక్రోస్కోప్ లో ఏదైనా ఒక వస్తువుని ఉంచితే అది దాని పరిమాణం కన్నా 200 నుంచి 400 టైమ్స్ పెద్దదిగా చేసి చూపించు. సో జనరల్గా మైక్రోస్కోప్ దేనికోసం వాడతాం? పరిమాణంలో చిన్నగా ఉండేటువంటి వస్తువుని దాని పరిమాణం కన్నా పెద్దదిగా చేసి చూపే పరికరమే మైక్రోస్కోప్. సో దీనిలో చాలా రకాలు ఉన్నాయి. సింపుల్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్.
సరళ సూక్ష్మదర్శిని, సంయుక్త సూక్ష్మదర్శిని, ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని అని చాలా రకాలు ఉన్నాయి. ఈయన కనుగొన్నది సింపుల్ మైక్రోస్కోప్. సో ఒక మైక్రోస్కోప్ కింద ఏదైనా ఆబ్జెక్ట్ మనం పెట్టినప్పుడు అది దానికన్నా 200 to 400 టైమ్స్ పెద్దగా చేసి చూపించిందంట, ఈయన తయారు చేసేది. బట్ ఇప్పుడు వచ్చిన మైక్రోస్కోప్స్ లాక్స్ ఆఫ్ టైమ్స్ బిగ్గర్ గా చూపిస్తాయి, అది వేరే విషయం, అది వాళ్ళే. రైట్. సో దీంతో పాటు ఈయన తన జీవిత కాలంలో సుమారుగా 200 రకాల మైక్రోస్కోప్స్ తయారు చేసిందట. సో ఇన్ హిస్ లైఫ్ టైమ్ he prepared or he discovered or he manufactured around 200 types of microscopes. సో ఇది లీవెన్కి సంబంధించి. అండ్ బ్యాక్టీరియాని వర్ణించిన శాస్త్రవేత్తల్లో మొట్టమొదటి ఆయన లీవెనోక్. అండ్ సూక్ష్మదర్శిని కనుగొనడంతో పాటు సూక్ష్మదర్శిని యొక్క నిర్మాణాన్ని వివరించిన శాస్త్రవేత్త లీవెనోక్ గారు గుర్తుపెట్టుకోవాలి. సో లీవెనోక్ అంటే మనకు గుర్తు కావాల్సింది మైక్రోస్కోప్స్, బ్యాక్టీరియాస్, ఆర్బీసీస్, ప్రోటోజోన్స్, ఇవైతే కంపల్సరీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి.